రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఆదివారం రాత్రి కుండపోత వాన కురిసింది. రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ముషీరాబాద్, బౌద్ధనగర్ లో గంటన్నర సమయంలోనే రికార్డు స్థాయిలో 12 సెంటీమీటర్ల వాన పడింది. జవహర్ నగర్, మారేడ్పల్లి, షేక్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్గూడ, కృష్ణానగర్ ప్రాంతాల ప్రధాన రహదారులపై నడుములోతు వరద ప్రవహించింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కృష్ణానగర్ లో వరద ఉధృతికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాగా వరద నీటి ఉధృతి హైదరాబాద్ లో 4 గల్లంతయ్యారు. ఆసిఫ్ నగర్, మంగార్ బస్తీలో నాలా ఉప్పొంగడంతో రాము, అర్జున్ అనే 2 మామ అల్లుళ్లు నీటిలో కొట్టుకుపోయారు. డీఆర్ఎఫ్ బృందాలు 3 గంటల పాటు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. ముషీరాబాద్, వినోబా నగర్ లో వరదలో దినేష్ సన్ని అనే యువకుడు గల్లంతయ్యారు. హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ పాలనాధిపతి అయితే జిల్లాకు కలెక్టర్ సర్వోన్నత అధికారి. ముఖ్యమంత్రి రోజులో కనీసం 4-5 సమావేశాలు, సమీక్షలు చేస్తున్నారు. వీలు చూసుకుని జిల్లాల పర్యటనలకు వెళ్లి నేరుగా ప్రజలను కలుస్తున్నారు. మరి 35 నుంచి 40 మండలాలుండే ఓ జిల్లా కలెక్టర్ పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లపై రోజువారీగా రివ్యూ మీటింగ్లు, శాఖల వారీగా ప్రభుత్వానికి కలర్ఫుల్ పీపీటీలు, అభివృద్ధి లెక్కలు పంపించడం, ఇంకా జీవీఏ లెక్కలు తయారు చేసి నివేదించడం, జిల్లాలకు వీఐపీలు, ప్రభుత్వ పెద్దలు వస్తే వారికి ప్రోటోకాల్ చూడడం. దాదాపు చాలా జిల్లాల కలెక్టర్ల పరిస్థితి ఇంతే. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శుల కార్యాలయాలకు నివేదికలు పంపించడమే వారికి ప్రధాన పనిగా ఉంటోంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం, సామాన్య పేద ప్రజలతో మమేకం కావడం, పల్లె నిద్ర చేయడం, సంక్షేమ హాస్టళ్ల సందర్శన, గ్రామీణ ప్రగతిపై స్వీయ పర్యవేక్షణ చేయడం అనేది చాలా మంది కలెక్టర్లకు సాధ్యపడడం లేదు. సమయం చాలడం లేదు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు కలెక్టర్ తప్ప పల్లె ముఖం చూడని అధికారులు కూడా కొందరున్నారు. ఇలాగైతే ప్రజా జీవితంలో, గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో మార్పులు తీసుకొచ్చేదెలా? ప్రతిభావంతులైన కలెక్టర్ల పనితీరు ఎలా బయటకు వస్తుంది? ప్రజలతో మమేకం కాని కలెక్టర్లు, అధికారులతో అభివృద్ధి ఎలా పరుగులు తీస్తుంది? ఆశించిన ఫలితాలు ఎలా వస్తాయి? ఇన్ని ప్రశ్నల నేపథ్యంలో కూటమి సర్కార్ 4వ విడత కలెక్టర్ల సమావేశాలను సోమవారం నుంచి 2 రోజుల పాటు నిర్వహించేందుకు సన్నద్దమైంది. సోమవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభం కానుంది. ఈసారి 12 మంది కొత్త కలెక్టర్లు సమావేశాలకు రాబోతున్నారు. సీసీఎల్ఏ జి జయలక్ష్మి తొలి మాటతో సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడనున్నారు. కలెక్టర్లను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు కలెక్టర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారం నుంచి వెలుగు దిశగా తీసుకువెళ్తుందని, అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ పరుగులు పెట్టిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్ సారథ్యం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహించారు. విశాఖపట్నంలోని రైల్వే మైదానంలో సారథ్యం యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నడ్డా మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని, అవినీతి, అసమర్థ, అరాచక పాలన సాగించారని, అభివృద్ధి అడుగంటిందని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ గా ఉందని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని నడ్డా తెలిపారు. రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరుగుతుందని, 3300 గ్రామాలకు రోడ్ల నిర్మాణం, 3334 కోట్లతో 32 మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. 15 పోర్టులు, 8 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తూ అభివృద్ధికి ఏపీ చిరునామాగా మారిందన్నారు. 625 కోట్లతో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం కొనసాగుతుందన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయం అందుబాటులోకి రానుందన్నారు. అమరావతి నిర్మాణానికి సహకారం అందిస్తున్నామన్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద 1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, నక్కపల్లి మండలంలో 1000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని నడ్డా సూచించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన 3500 కోట్ల మద్యం కుంభకోణంలో 3వ ఛార్జ్షీట్ సిద్ధమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం బెజవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశాలున్నాయి. జూలై 19న ప్రాథమిక అభియోగ పత్రాన్ని దాఖలు చేసిన సిట్ గత నెల 12న మరో అనుబంధ ఛార్జ్షీట్ ను కోర్టులో దాఖలు చేశారు.
అందులో కోర్టు ప్రస్తావించిన చిన్న పొరపాట్లను సరిచేసి సమర్పించింది. మొదటి ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించిన సిట్ రెండో దాంట్లో మరిన్ని కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ రోజు వేస్తున్న మరో అనుబంధ ఛార్జ్షీట్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహిత వ్యాపార భాగస్వామి వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి వ్యక్తిగత సహాయకులు బాలాజీ కుమార్ యాదవ్, ఎద్దల నవీన్ కృష్ణ పాత్రను వివరించనున్నట్లు సమాచారం. మద్యం ముడుపుల తరలింపులో క్రియాశీల పాత్ర పోషించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం సరఫరాదారుల నుంచి హైదరాబాద్ లో రాజ్ కసిరెడ్డి వసూలు చేసిన సొమ్మును 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏపీలోకి తరలించడం ప్రారంభించారు. తన దగ్గర పనిచేసే వ్యక్తులు, అనుచరులు, గన్మెన్లు, డ్రైవర్ల ద్వారా కోట్లాది రూపాయలు తీసుకొచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలో డంప్ ఏర్పాటు చేసుకుని 4 జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు 250 కోట్ల నుంచి 300 కోట్లు పంపిణీ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ సొమ్మును హైదరాబాద్ లోని రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ వెంకటేష్ నాయుడుకు అందజేస్తే తర్వాత తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాహనాల్లో చెవిరెడ్డి అనుచరులు హైదరాబాద్ కు వెళ్లి డబ్బులు తీసుకొచ్చి ఏపీలో వైసీపీ నేతలకు చేర్చారు. ఈ క్రమంలో గత ఏడాది మే 9న లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్న 8.37 కోట్లు ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో చిల్లకల్లు పోలీసుల తనిఖీలో బయటపడింది. ఆ సొమ్ము ఎవరిదని ఆరా తీసిన సిట్ అధికారులు మద్యం ముడుపులో అందుకొని వైసీపీ అభ్యర్థులకు ఇచ్చేందుకు తెస్తున్నట్లు తేలడంతో జప్తు చేశారు. ఆ డబ్బులు లెక్కపెట్టిన వీడియోలను వెంకటేష్ నాయుడు సెల్ ఫోన్ లో గుర్తించి ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారించుకున్నారు. ఈ ఆధారాలు చూపించి చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు పాత్రను కోర్టుకు వివరించనున్నట్లు సమాచారం. మద్యం స్కామ్ లో తమను నిందితులుగా చేర్చినట్లు తెలియగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు శ్రీలంక మీదుగా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేశారు. అప్పటికే సిఐడి లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడంతో బెంగళూరు విమానాశ్రయంలో జూలై 17న ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సిట్ అధికారులకు అప్పగించారు. మరోవైపు బాలాజీ కుమార్ యాదవ్, ఎద్దల నవీన్ కృష్ణ పారిపోయి మధ్యప్రదేశ్ లో మకాం వేశారు. వారి ఆచూకీ గుర్తించిన సిట్ అక్కడికి వెళ్లి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. చెవిరెడ్డి, వెంకటేష్ విజయవాడ జిల్లా జైల్లో ఉండగా నవీన్, బాలాజీ గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్, సీఎంఓ ఉన్నతాధికారి కార్తికేయ మిశ్రా, నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గత శుక్రవారం ఢిల్లీలో నూతన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జన్పదలోని తన నివాసం నుంచి చంద్రబాబు రాష్ట్రపతి భవన్ కు వెళ్తుండగా శబరి ఆయనతో మాట్లాడేందుకు తలుపు దగ్గర నిల్చున్నారు. అక్కడ మీరెందుకని మిశ్రా ఆమెను దురుసుగా ప్రశ్నించినట్టు తెలిసింది. సీఎం అక్కడి నుంచి వెళ్లాక ఎంపీ ఆయనకు క్లాస్ తీసుకున్నారు. ప్రజాప్రతినిధులతో మర్యాదగా వ్యవహరించాలని హితవు పలికారు. మిశ్రా స్పందిస్తూ 15 ఏళ్ల సర్వీస్ లో తననెవరూ ఇలా అనలేదన్నారు. తాను కూడా డాక్టర్ గా తన సర్వీస్ లో చాలా మంది ప్రాణాలు కాపాడనని శబరి గట్టిగా జవాబిచ్చారని సమాచారం. మిశ్రా తీరుపై మనస్తాపానికి గురైన ఆమె మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ ఘటన ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారింది. మేం ఇంటిపై సోలార్ ప్యానెళ్లు పెడతాం. అత్యంత నాణ్యమైన, వైవిధ్యమైన సోలార్ ప్యానెల్ మాది. పీఎం సూర్యఘర్ కింద మా కంపెనీ ప్యానెల్ నే తీసుకోండి అంటూ ఒక కంపెనీ ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? బహుశా ఆ కంపెనీని ఎవరూ పట్టించుకోకపోవచ్చు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, మరో 2 సీనియర్ మంత్రులు అండదండలున్నాయని, వారి ఆశీస్సులతోనే పీఎం సూర్యఘర్ ప్రాజెక్టు చేస్తున్నామని ప్రచారం చేస్తే ఆ కంపెనీ సోలార్ ప్యానెళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఊరువాడ వాటినే తీసుకుంటారు. సోలార్ ప్యానెళ్ల వ్యాపారం కోసం కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇదే చేస్తున్నాయి. ఏకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పేర్లను వాడుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రెఫరెన్స్ తో వచ్చామని, మంత్రి లోకేష్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకుంటున్నాయి. తమ కంపెనీ ప్రమోషన్ కోసం చంద్రబాబు, లోకేష్ పేర్లు చెప్పి ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేల పేరు వాడుకొని లబ్ధిదారులకు ఫోన్లు చేస్తున్నారు. ఇందుకు కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారు. మెప్మా అధికారులు వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్, వాట్సాప్ గ్రూపుల ద్వారా కంపెనీలను ప్రమోట్ చేస్తున్నారు. అందులో ఎల్విన్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ కూడా ఉంది. గతంలో ఈ కంపెనీకి ప్రచార బాధ్యతలు మాత్రమే ఇచ్చామని నెట్ క్యాప్ ఎండీ చెప్పగా, తాము ఎవరిని ప్రమోట్ చేయడం లేదని మెప్మా మిషన్ డైరెక్టర్ ప్రకటించారు. ఆంధ్రజ్యోతి నిరాధార వార్తలు రాసిందని అక్కసు వెళ్లగక్కారు తప్ప నిజాలను దాచలేకపోయారు. ఇప్పుడు పక్కా ప్రణాళికతో ఎల్విన్ కంపెనీకి నియోజకవర్గాల వారీగా సోలార్ ప్యానెల్ బిజినెస్ కల్పించేందుకు మెప్మా అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. మెగా డిఎస్సీలో కీలకమైన ఉద్యోగ ఎంపిక జాబితాలను పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది. ఎవరెవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు అనే పేర్లతో తుది ఎంపిక జాబితాలు విడుదల చేయనుంది. వీటిని జిల్లాల కలెక్టర్లు, డీఈఓల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు.
అలాగే వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తామని డిఎస్సి 2025 కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా నోటిఫికేషన్ లో పేర్కొన్న 16,347 పోస్టులకు గాను సుమారు 300కు పైగా మిగిలిపోయినట్లు తెలిసిందే. దాదాపు 16,000 మంది అభ్యర్థుల పేర్లను ఎంపిక జాబితాలో ప్రకటించనున్నారు. పలు మేనేజ్మెంట్లలో కొన్ని సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో ఈ పోస్టులు మిగిలాయి. తొలుత 600కు పైగా పోస్టులు మిగిలే పరిస్థితి ఏర్పడగా మిగిలిన పోస్టులను వీలైనంత మేర తగ్గించేందుకు 7 విడతల్లో అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలిచారు. ఆ అభ్యర్థులు ఏమైనా కారణాలతో తిరస్కరణకు గురైతే ఆ తర్వాత మెరిట్ లో ఉన్న వారిని ఈ నెల 13 వరకు సర్టిఫికేట్ల పరిశీలనకు పిలిచారు. దీంతో చివరకు దాదాపుగా 16,000 పోస్టులకు అభ్యర్థులు ఎంపికై ఉద్యోగాలు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 20న మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిందని డిఎస్సి 2025 కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించగా 3,36,300 మంది అభ్యర్థుల నుంచి 5,77,675 పోస్టులకు దరఖాస్తులు అందాయన్నారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక తుది కీలు విడుదల చేశామన్నారు. టెట్ మార్కుల సవరణలకు పలుమార్లు అభ్యర్థులకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. దేశంలో మహిళా శక్తి నానాటికి పురోగమిస్తోందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అనేక రంగాల్లో వారు తమ ప్రతిభను చాటుతున్నారని, ఆడబిడ్డలు విద్యావంతులై స్వావలంబన సాధించినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అప్పుడే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. తిరుపతిలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న పార్లమెంటరీ అసెంబ్లీ మహిళా సాధికార కమిటీల తొలి జాతీయ సదస్సును ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సదస్సుకు పార్లమెంట్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మహిళల నేతృత్వంలో సాధించే అభివృద్ధి, చిన్నారుల సంక్షేమాలే వికసిత్ భారత్ విధానాలకు పునాదులవుతాయని తెలిపారు. నారీ శక్తి బంధన్ చట్టం అనేది కేవలం ప్రాతినిధ్యం కోసమే కాదని, ప్రజాస్వామ్యంలో మహిళలకు తగిన స్థానం కల్పించే దిశగా ఆ చట్టం ఓ చారిత్రాత్మక ముందడుగని అభివర్ణించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్త్రీ శక్తి పథకం ద్వారా ఏపీలోని మహిళలు అందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అమలు చేయడంతో ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రస్తావిస్తూ వారికి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చారు. అయితే దీనిపై కేబినెట్ లో చర్చించిన సీఎం చంద్రబాబు ఏడాదికి 15,000 రూపాయలు వారి ఖాతాలో వేసి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని సూచించారు. ఉత్తర్వులు కూడా జారీ కావడంతో ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి వాటి వల్ల ఆటో డ్రైవర్లు బాగా నష్టపోతున్నారని, ఒక్కోసారి ఒక్క కిరాయి కూడా ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లకు కొంతవరకు నష్టం ఉంటుందని, కానీ ఓలా, ర్యాపిడో వల్ల తమకు అసలు కిరాయిలు ఉండడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వమే ఆన్లైన్ లో యాప్ ను ఏర్పాటు చేసి అందరి డ్రైవర్లకు మంచి చేసేలా ఆలోచన చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆటో డ్రైవర్లు సూచిస్తున్నారు. చంద్రబాబు ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం వల్లే ఆటో డ్రైవర్లకు అపార నష్టమంటూ నీలి కూలి మీడియాలో ఇటీవల తెగ ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు తమ శ్రమను గుర్తించి 15,000 వేస్తున్నారని, కానీ ఈ ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి వాటి వల్లే ఆటో డ్రైవర్ల జీవనం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. మరి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసి ఆటో డ్రైవర్ల ఆవేదనను తీర్చేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తాజా సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయినా ఆషామాషీగా తీసుకోవద్దని, గెలిపే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలకు సూచించారు. జూబ్లీ హిల్స్ గెలుపుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్నారు. భవిష్యత్తు పాలనకు ఇది ప్రోత్సాహకంగా ఉంటుందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి మరింత ఉత్సాహాన్నిస్తుందని అన్నారు. హైదరాబాద్ శివారు జిల్లాలపైన ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లకు వివిధ కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జీలుగా కాంగ్రెస్ నియమించింది. ఆదివారం వారితో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. తొలుత డివిజన్ ఇన్ఛార్జీల నుంచి ముఖ్యమంత్రి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలను ప్రాధాన్యాల వారీగా వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా పండుగను పురస్కరించుకుని వైష్ణవ్ బండారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 3న హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే అలైబాలే కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట్రంలోని ఇంజనీర్లు, ఇంజనీరింగ్ విద్యార్థులు, సాంకేతిక నిపుణులు అంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తమ మేధో శక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత ఇంజనీర్లదేనని అన్నారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉన్నత విద్యా సంస్థలు సోమవారం నుంచి నిరవధిక బంద్ పాటించనున్నాయి. పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, లా, మేనేజ్మెంట్, బీఈడీ, ప్రైవేట్ కాలేజీలన్నీ బంద్ అవుతాయని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య ప్రకటించాయి. బంద్ గురించి నెల 12న ప్రభుత్వానికి నోటీసులు అందించింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమైక్య ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనికి వారు ఇప్పటివరకు ఉన్న మొత్తం బకాయిలు 8,000 కోట్లలో ఈ విద్యా సంవత్సరంలో ఇస్తామంటూ బడ్జెట్లో కేటాయించిన 1,200 కోట్లు తక్షణం చెల్లించాలని, నిరుటి బకాయిలు డిసెంబర్ 31 నాటికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ దీనిపై వారు ఖచ్చితమైన హామీ లభించలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000కి పైగా ప్రైవేట్ కాలేజీలు సోమవారం నుంచి జరగనున్న బంద్తో మూతపడనున్నాయి. వాటిలో 170 ఇంజనీరింగ్, యూజీ, పీజీ కాలేజీలు దాదాపు 5 లక్షల విద్యార్థులు ఉండగా డిగ్రీ, పీజీ, ఇతర కాలేజీలన్నీ కలిపి 850 వరకు ఉన్నాయి. వాటిలో దాదాపు 9 లక్షల మంది విద్యార్థులున్నారు. ఈ 14 లక్షల మంది విద్యార్థులపై బంద్ ప్రభావం పడనుంది. ఆయా కాలేజీల్లో పనిచేసే దాదాపు 25,000 మంది బోధనేతర సిబ్బంది ఇంటికే పరిమితం కానున్నారు. అయినో యోగా గురువు హైదరాబాద్ శివార్లలో ఆశ్రమాన్ని నిర్వహిస్తారు. ఆరోగ్యం బాగోలేదంటూ ఆశ్రమానికి వచ్చిన 2 మహిళలు ఆయనకు వలపు వల విసిరారు. సన్నిహితంగా ఉన్నట్లు నటించి ఫోటోలు, వీడియోలు తీశారు. వాటిని తన ముఠా సభ్యులకు పంపి యోగా గురువును బ్లాక్మెయిల్ చేశారు. చివరకు పోలీసులకు పట్టుబట్టారు. 2 ఏళ్లుగా చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో సీక్రెట్ ఆఫ్ నేచర్స్ పేరిట యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నెలలో 10 రోజుల పాటు ఆహార అలవాట్లు, ఆరోగ్యం, యోగాపై శిక్షణ ఇస్తారు. హైదరాబాద్ నగరానికి చెందిన అమర్ అనే వ్యక్తి వెంకటరంగారెడ్డి నుంచి సొమ్ము లాగాలని ప్రణాళిక వేశారు. మంజుల, రజని అనే 2 మహిళలతో యోగా గురువు వద్దకు వెళ్లారు. వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, యోగాతో సాంత్వన కల్పించాలని కోరి ఆశ్రమంలో చేర్పించాడు. ఆ 2 మహిళలు ప్లాన్ ప్రకారం యోగా గురువుకు దగ్గరై క్రమంగా సన్నిహితంగా ఉండడం ప్రారంభించారు. ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. వాటిని అమర్కు పంపించారు. అమర్ ముఠా ఈ ఫోటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని యోగా గురువుపై బ్లాక్ మెయిల్ కు దిగారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వాటిని బయటపెట్టి పరువు తీస్తామని, ఆశ్రమానికి చెడ్డ పేరు వస్తుందని బెదిరించారు. దీనిపై ఆందోళన చెందిన యోగా గురువు 50 లక్షల చెక్కుల రూపంలో ఇచ్చారు. అది సరిపోదని 2 కోట్లు ఇవ్వాలని అమర్ ముఠా మళ్లీ బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా వారు డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. డబ్బులు ఇస్తానని, హైదరాబాద్ శివార్లోని తారామతి బారాదరి వద్దకు రావాలని అమర్ ముఠాకు యోగా గురువుతో ఫోన్ చేయించారు. ముఠా సభ్యులు అమర్, మంజుల, రజని, మౌలాలి, రాజేష్ తారామతి బారాదరి వద్దకు వచ్చి యోగా గురువును బెదిరిస్తుండగా పక్కనే మాటు వేసిన గోల్కొండ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. ధూల్పేట్ ప్రాంతంలోని దిల్వార్గంజ్ వద్ద పోలీసులు నిర్వహించిన ప్రత్యేక దాడిలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. 8.2 కిలోల గంజాయి, దాని విలువ సుమారు 4 లక్షలు ఉంటుందని అంచనా. గంజాయితో పాటు గంజాయి ప్రాసెసింగ్ మిషన్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎస్టీఎఫ్ ఏ టీం సిబ్బంది ఆకస్మికంగా దాడి చేశారు. దిల్వార్గంజ్ ప్రాంతంలో 13-1883 నెంబర్ గృహంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి అన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ఇంటిని శోధించగా పెద్ద మొత్తంలో గంజాయి నిల్వ చేయబడిందని గుర్తించారు. అదేవిధంగా గంజాయి ప్యాకేజింగ్, పంపిణీ కోసం వాడే ప్రెసింగ్ మిషన్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఈ 2 గంజాయి విక్రయాలలో నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది. అదేవిధంగా ఈ కేసులో మరో 4పై కూడా కేసులు నమోదు చేశారు. ఆల్ఫ్రాజోలం మత్తుమందు తయారీకి కేంద్రంగా మారిన ఓల్డ్ బోయిన్పల్లి మేధ హైస్కూల్ను విద్యాశాఖ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. పాఠశాలకు అన్ని అనుమతులు రద్దు చేసి మూసివేయనున్నారు. ఇందులోని విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మేధా హైస్కూల్ నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్ మరికొందరు కలిసి ఆల్ఫ్రాజోలం తయారు చేసి కల్లు కాంపౌండ్లకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించిన ఈగల్ బృందం శనివారం దాడి చేసింది. ఈ నేపథ్యంలో స్కూల్ను అధికారులు సీజ్ చేశారు. సోమవారం పోలీసు విద్యాశాఖల ఉన్నతాధికారులు ఈ పాఠశాలను ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్న గదులను పరిశీలించనున్నారు. అనుమతులు, సరైన పత్రాలు లేకుండా మేధా పాఠశాలకు భవనాన్ని అద్దెకి ఇచ్చిన యజమానిపైన కేసు నమోదు చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు మేధా స్కూల్ యాజమాన్యం తమకు 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. మత్తుమందు రవాణా, అమ్మకాలపై ఉక్కుపాదం మోపినట్లు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులుగా జరిపిన దాడుల్లో 12 మంది అరెస్టు చేయగా 1.09 కోట్ల విలువైన మత్తుమందు స్వాధీనం చేసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భువనేశ్వర్ పూణే ఎక్స్ప్రెస్ లో గంజాయి రవాణా చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన ఈగల్ రైల్వే టీం 22.75 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో జరిగిన మరణాలు, ప్రజల అనారోగ్యాలకు కారణాలపై ప్రభుత్వ యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేసింది. ఎయిమ్స్ వైద్య బృందాలతో పాటు జాతీయ రీసెర్చ్ బృందాలు పలు రకాల పరీక్షలు చేపట్టాయి. వరుస మరణాలకు మూలమైన డోసిస్ వైరస్ అని తొలుత ప్రచారం జరిగింది. అధికారికంగా ఎక్కడా మోలైమాయి డోసిస్ ఉందని రిపోర్టు రాలేదు. తురకపాలెంలో ప్రజల రక్త నమూనాలతో పాటు నీటి పరీక్షలు, మట్టి పరీక్షలు, గాలిలో కాలుష్య పరీక్షలు లాంటి అనేక అంశాలపై జాతీయ స్థాయి రీసెర్చ్ బృందాలు పరీక్షలు జరిపాయి. ఎక్కడా ఎలాంటి ఫలితాలు రాలేదు. కానీ చెన్నై ల్యాబ్లో పరీక్షలకు పంపిన నీటి శాంపిల్స్ లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వీటిపై అధికారులు వివరణ ఇచ్చారు. తురకపాలెంలో యురేనియం సమస్య లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. నీటి శాంపిల్స్ ఫలితాలలో యురేనియం పరిమిత స్థాయిలోనే ఉందని, ప్రజలకు ఇబ్బందికర స్థాయిలో లేదన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఊర్లో జీవ సంబంధమైన కాలుష్యం అరికట్టే చర్యలు కొనసాగుతాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ఇలా ఉంటే గ్రామస్తులు మాత్రం తమ గ్రామంలో ఇటీవల కాలంలో ప్రతిష్ఠ జరిగిన బొడ్రాయి, పొలిమేర రాయి వల్లే ఈ అనార్థాలని నమ్ముతున్నారు. దక్షిణ దిక్కు పొలిమేర రాయిని సరిచేసి గ్రామ బొడ్డు రాయికి శాంతి పూజలు కూడా చేశారు. మరోవైపు అమ్మవారికి వాక్కు అంటూ మరోసారి బొడ్రాయికి 501 బిందెల నీరు పోసి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కీడు తొలగిపోయిందని నమ్ముతున్నారు. మొత్తంగా ఈ 15 రోజుల వ్యవధిలో ఒక్క మరణం సంభవించలేదు. కొత్తగా ఎవరికి ఎలాంటి అనుమానిత రోగ లక్షణాలు బయటపడలేదు. ఈ పరిణామాల మధ్య చెన్నై ల్యాబ్ ఫలితాల పేరుతో జరుగుతున్న ప్రచారంపై అధికారులు తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను ఆర్థిక సుస్థి చేసింది. అత్యవసర శాఖకు ప్రభుత్వ అరకొర నిధులు విడుదల చేస్తుంది. ఈ శాఖలోని ఏ విభాగానికి సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ఓవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించగా, మరోవైపు ఆసుపత్రుల్లో కనీస ఔషధాలు ఉండడం లేదు. మందులు సరఫరా చేసే ఏజెన్సీలు సైతం బిల్లులు రాక చేతులెత్తేస్తున్నాయి. దీంతో పేదలకు వైద్య సేవలు అందించే ఈ విభాగం కుప్పకూలే పరిస్థితి నెలకొంది. వైద్య ఆరోగ్య శాఖలో అన్ని విభాగాలకు కలిపి సుమారు 3,000 కోట్ల బకాయిలు పెరిగిపోయాయి. వైద్య ఆరోగ్య శాఖలో ప్రతి నెల సగటున కనీసం 535 కోట్ల అవసరం అవుతాయి. కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధానమని, జాతి ప్రయోజనాలు దానికి పట్టవని ప్రధాని మోదీ విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన భారత సైన్యానికి ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదని, పైగా పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులను అండగా నిలిచిందని ఆరోపించారు. ఇవాళ చొరబాటుదారులకు, జాతి వ్యతిరేక శక్తులకు ఆ పార్టీ అతిపెద్ద సంరక్షకురాలిగా మారిందని, వారు దేశంలో శాశ్వతంగా ఉండిపోవాలని భావిస్తుందన్నారు. ఈశాన్య భారత పర్యటనలో భాగంగా ఆయన అసోంలోని దరంగ్ జిల్లా మంగల్దోయిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రధాని మోదీ ఇవాళ ఉత్తర బీహార్లోని పూర్నియాలో పర్యటించనున్నారు. 36,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. పూర్నియాలోనే కొత్తగా అభివృద్ధి చేసిన ఎయిర్పోర్ట్ టెర్మినల్ను ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన జాతీయ మఖానా బోర్డును కూడా ప్రారంభించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తన గురిని చైనాపై పెట్టారు. నాటో దేశాలని రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. దాంతోపాటు రష్యన్ పెట్రోలియం కొంటున్న చైనాపై 50 నుంచి 100% సుంకాలు విధిస్తానని కూడా సంకేతం పంపారు. భారీ స్థాయిలో డ్రాగన్ పై సుంకాలు విధిస్తేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అదనపు ఆంక్షల పరిస్థితిని మరింత జటిలం చేస్తాయని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ హెచ్చరించారు. చైనా ఎప్పటికీ యుద్ధాలను కోరుకోదని, యుద్ధాలతో ఏ సమస్య పరిష్కారం కాదని కూడా చెప్పారు. యుద్ధాల్లో పాల్గొనడం కానీ, వాటి కోసం ప్రణాళికలను రెడీ చేయడం కానీ చైనా ఎన్నటికీ చేయదని, ఉద్రిక్తతలను చల్లార్చేందుకు, రాజీ కుదిర్చేందుకు చర్చలను ప్రోత్సహిస్తుందని వాంగ్ యీ స్పష్టం చేశారు. వివిధ దేశాలతో కూడిన వ్యవస్థలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు, సిద్ధాంతాలకు మరిన్ని రక్షణలు కల్పించాలని కూడా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అస్తవ్యస్త పరిస్థితులు, ఘర్షణలు నెలకొన్నాయని అన్నారు. చైనా, ఐరోపా దేశాలు స్నేహితులుగా ఉండాలని, ప్రత్యర్థులుగా కాదని, సరైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇరు దేశాలపై ఉందంటూ ట్రంప్ సుంకాలపై పరోక్షంగా స్పందించారు. భారత షూటర్ మేఘనా సజ్జనార్ తన కెరీర్లో తొలిసారిగా వరల్డ్ కప్ పతకం సాధించింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఆమె కాంస్యం అందుకుంది. శనివారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో ఇషా సింగ్ స్వర్ణం సాధించారు. దీంతో ఈ 2 పతకాలతో ISSF వరల్డ్ కప్ రైఫిల్ పిస్టల్ ఈవెంట్లో
భారత్ 5వ స్థానంలో నిలిచింది. గత 8 ఏళ్లలో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన మేఘన 230 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. అలాగే చైనాకు చెందిన 16 ఏళ్ల షూటర్ పెంగ్ చిన్ 255.3తో వరల్డ్ రికార్డుతో పసిడి పతకం దక్కించుకుంది. ఇక పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో ఫైనల్ కు చేరిన కిరణ్ అంకుష్ జాదవ్ 8వ స్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్ లో స్వప్నిల్ కుషాలే ఫైనల్ చేరలేకపోయాడు. జైస్మిన్ లంబోరియా, మీనాక్షి హుడా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకాలు కొలగొట్టారు. తద్వారా భారత బాక్సింగ్ చరిత్రలో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. జైస్మిన్, మీనాక్షి అద్భుత ప్రతిభతో విదేశీ గడ్డపై పోటీల మహిళా విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఘనతను భారత్ అందుకుంది. ఆదివారం జరిగిన మహిళల 57 కిలోమీటర్ల విభాగంలో ఫైనల్లో జైస్మిన్ 4-1 స్కోర్తో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత జూలియా సెజర్ మేటాను చిత్తు చేసి ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. 48 కిలోమీటర్ల కేటగిరీ తుదిపోరులో మీనాక్షి హుడా 4-1 స్కోర్తోనే పారిస్ విశ్వ క్రీడల్లో కాంస్యం సాధించిన నజీమ్ కిజాబైను ఓడించి వరల్డ్ టైటిల్ ను దక్కించుకుంది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ కు నిరాశ ఎదురైంది. ఖచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ అనూహ్యంగా తన పోటీకి ముందే అనర్హతకు గురయ్యారు. ఆదివారం పోటీకి ముందు రెజ్లర్ల బరువు తూచే క్రమంలో అమన్ నిర్ణీత బరువు కన్నా 1.7 కిలోలు అధికంగా ఉన్నట్లు నిర్వాహకులు గుర్తించారు. దీంతో నిబంధనల ప్రకారం అమన్ పై టోర్నీలో పాల్గొనకుండా అనర్హత విధించారు. ఆసియా కప్ లో దాయాది పాకిస్తాన్ పై భారత్ బెబ్బులిలా గర్జించింది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత జరిగిన తొలి పోరులో పాక్ ను చీల్చి చెండాడుతూ టీమిండియా విజయ బావుట ఎగరవేసింది. బాయ్కాట్ నిరసన మధ్య ఉద్విగ్నంగా సాగిన మ్యాచ్ లో పాక్ ను తన స్పిన్ తంత్రంతో పడగొడుతూ స్వల్ప స్కోర్ కే పరిమితం చేసింది. ఆపరేషన్ స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, ఆకాష్ పటేల్, వరుణ్ ధాటికి పాక్ చిగురుటాకులో వణిగింది. బంతి ముట్టుకుంటే అవుట్ అన్న రీతిలో మన స్పిన్నర్లు పాక్ పై ముప్పేట దాడి చేశారు. స్వల్ప లక్ష్య ఛేదనలో యంగ్ డైనమిక్ అభిషేక్ వీర విహారం చేయగా సూర్యకుమార్, తిలక్ వర్మ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.